వందే మాతరం, బెంగాల్ ఫైల్స్ భారతీయులందరూ తప్పక చూడవలసిన సినిమా ఇది. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొద్దిగా ముందు అంటే 1946లో హిందువులపై జరిగిన ఒక మారణకాండ గురించి ఈ సినిమా తీయడం జరిగింది. మహమ్మద్ అలీ జిన్నా మరియు ఆ సమయంలో బెంగాల్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సుహ్రావర్ది ప్రత్యేక ఇస్లామిక్ రాష్ట్రాన్ని కోరుతూ, అంటే భారతదేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ని కోరుతూ డైరెక్ట్ యాక్షన్ పేరుతో హిందువులపై సాగించిన దమనకాండని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ముస్లింలందరినీ రెచ్చగొట్టి కొద్ది సమయంలోనే 40,000 మంది హిందువులను ఊచకోత కోశారు. హిందూ స్త్రీలపై చెప్పనలవి గాని దారుణాలు చేశారు. గాంధీ గారి అహింసా సిద్ధాంతం కేవలం హిందువులు మాత్రమే పాటించడంతో వేలాది మంది హిందువులు చనిపోవడం జరిగింది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుంటే అటువంటి చరిత్ర తిరిగి పునరావృతం అవుతుంది అని ఒక నానుడి ఉంది. కాబట్టి మన భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఆ చరిత్రను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఆ చరిత్రని ప్రస్తుతం బెంగాల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటితో కూడా కలిపి చక్కగా చూపించాడు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో దాదాపుగా అటువంటి పరిస్థితులే తయారవుతున్నాయి. నిజాన్ని చూపించినందుకు ఆ నిజాన్ని చూస్తే వెస్ట్ బెంగాల్లోని ఒక వర్గం వారు కోపగించుకుంటారని, కేవలం వారిని బుజ్జగించడం కోసం మాత్రమే ఈ సినిమాని వెస్ట్ బెంగాల్లో నడవనీయకుండా చేస్తున్నారు అక్కడి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారుల వల్ల వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ విషయాలన్నీ కూడా ఎంతో ధైర్యంగా ఎన్నో కష్టాలు పడి చిత్రీకరించారు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. మనందరం ఈ సినిమాని తప్పక చూడాలి, థియేటర్లలోనే చూడాలి. వందే మాతరం.